హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రత్న. ఈరోజు మనం పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి వంకాయలు ఇలా పుచ్చుల్లాగా చూసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్లో గుడ్డు కూడా ఉంది. పసుపు, మజ్జిగ అన్నీ వేసుకొని నీట్గా చేసుకుని పెట్టుకున్న పీతలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కట్ చేసిన నాట్లు పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసాను. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను. దీన్ని మాడకుండా ఇలా ఫ్రై అయ్యే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. పీతల కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, కానీ అస్తమానం తినకూడదు. ఎప్పుడన్నా తింటే పర్వాలేదు. పీత, రొయ్య కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తినకూడదు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు మసాలా అంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయింది కదా. కొంచెం జీలకర్ర పొడి, పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం కారం, రుచికి సరిపడా కారం, ఈ మసాలాలో ఇలా కారం వేసుకుని ఫ్రై చేస్తే కూర కలర్ఫుల్గా ఉంటుంది, మంచి కలర్ వస్తుంది. క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పీతలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. శుభ్రంగా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు, కాళ్ళు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు అన్నీ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను, నీచు వాసన రాకుండా. ఇందులో గుడ్డు కూడా ఉంది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో కట్ చేసుకున్న వంకాయలు నాటు పెట్టుకుంటే సరిపోతుంది, మొత్తం కట్ చేయక్కర్లేదు. 4 వంకాయలు వేసుకున్నాం ఇందులో. ఇవి మొత్తం కొంచెం సేపు మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. పీతలు వేసాం కదా, ఈ మసాలా అంతా ఈ పీతలకు పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కూడా కొంచెం మగ్గుద్ది. నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడి నీటిలో నానబెట్టుకుంటే చింతపండు రసం గుజ్జు అంతా బాగా వస్తుంది. ఇలా 2 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఈ చింతపండు పులుసు తీసుకుని దీంట్లో వేసేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకుని దాన్ని ఇందులో వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పీతల కూర. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఒకసారి అంతా ముక్కలకు పట్టుకునేటట్టు కలుపుదాం. ఇలా మొత్తం ముక్కలన్నీ ములిగే వరకు పులుసు పోసుకొని పెట్టుకోవాలి. ఈ కూర ఉడుకుతుండగా బీట్రూట్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. కూర ఉడికేటప్పుడు అప్పుడు వేసుకోవాలి. గుడ్డు పక్కన పెట్టాం కదా. పులుసు మరుగుతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పులుసు వేసిన తర్వాత. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. పులుసు దగ్గర పడుతుంది. చిక్కగా అయింది ఇంతవరకు. ఆ పీత గుడ్డు కొంచెం ఉడికిన తర్వాత వేస్తే ఇలా గుడ్డులా వస్తుంది, ముక్కలు అవ్వకుండా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా సింపుల్గా పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం గుడ్డు తిని చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఛానల్.